నమస్తే, వెల్కమ్ టు మే టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ వాదనలు ఖండించిన భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి భారత్ ఎప్పుడు సైనిక ఘర్షణను కోరుకోలేదని వెల్లడి. భారత్ పాక్ ఉద్రిక్తతలు, బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన. కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని ఆదేశం. పాకిస్తాన్ చర్యలకు తగిన రీతిలో భారత్ స్పందిస్తుంది, స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి మిస్రీ. సైన్యం కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. జాతీయ రక్షణ నిధికి నెల వేతనం విరాళంగా ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రతిపాదన. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశానికి భద్రత అన్న చంద్రబాబు. ఉగ్రదాడులతో దేశం దిగ్భ్రాంతికి గురైందన్న సీఎం. హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ డాక్టర్. ఏడాదిలో 70 లక్షల డ్రగ్స్ కొనుగోలు చేసిన డాక్టర్ నమ్రత. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమర జవాన్ మురళీ నాయక్ ఘన నివాళి. నెల 13న మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్. బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు. భారత సైనికులకు ఆత్మస్థైర్యం, శక్తి, విజయం కలగాలని మొక్కుకున్న కేంద్ర మంత్రి. భారత్ లో 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పరిశీలిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధరలు. ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించిన నిర్మాత అల్లు అరవింద్. సింగిల్ సినిమా కలెక్షన్ల నుంచి కొంత భాగం అందజేస్తామని వెల్లడి. భారత్ చేస్తున్న ప్రతీకార దాడులను ఎదుర్కోలేక పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని లండన్లోని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి ఆరోపించారు. భారత విమానాలను కూల్చివేసినట్లు పాక్ నిరాధార ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని చెప్పుకుంటే వారి అహం సంతృప్తి చెందుతుందంటే అలాగే చెప్పుకోనివ్వండని ఎద్దేవా చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను కట్టిపెట్టి ఉద్రిక్తతలను తగ్గించుకునే మార్గం చూడాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఇకనైనా ఆపాలని సూచించారు. పాల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన మారణకాండే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని దొరైస్వామి చెప్పారు. ఈ మారణకాండకు బదులిచ్చేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాద శిబిరాలేనని స్పష్టం చేశారు. ఇది ఖచ్చితమైన, లక్షితమైన, సహేతుకమైన మరియు నిగ్రహంతో కూడిన చర్యని ఆయన వివరించారు. మేము పాకిస్తాన్ సైనిక స్థావరాలపై గానీ, జాతీయ మౌలిక సదుపాయాలపై గానీ దాడి చేయలేదు. సైనిక ఘర్షణను నివారించడమే మా ప్రధాన లక్ష్యమని దొరైస్వామి తెలిపారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ వ్యవస్థకు కీలక సూచనలు చేశారు. ఖాతాదారులకు ఏటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని, నిరంతరాయంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ భద్రతా సన్నద్ధతపై బ్యాంకులు, ఆర్బీఐ, ఎన్పీసీఐ, భీమా సంస్థల ఉన్నతాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు.
కార్యాలయాలతో పాటు డిజిటల్ విధానంలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎటువంటి అంతరాయాలు లేకుండా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉండేలా చూడాలని, యూపీఐ సేవలు సజావుగా సాగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, దేశ సరిహద్దు ప్రాంతాల్లోని శాఖల్లో విధులు నిర్వహిస్తున్న బ్యాంకు ఉద్యోగులు వారి కుటుంబాల భద్రతకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, ఈ విషయంలో భద్రతా ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ శాఖ మీడియా సమావేశం నిర్వహించింది. పాకిస్తాన్ చర్యల వల్లే సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయని విదేశాంగ కార్యదర్శి మిస్రీ తెలిపారు. పాకిస్తాన్ చర్యలకు తగిన రీతిలో భారత్ స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్తాన్ కు బలమైన సమాధానం ఇస్తున్నట్లు కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. శ్రీనగర్, అవంతిపుర, ఉదంపూర్ లో ఉన్న వైద్య కేంద్రాలపై పాకిస్తాన్ దాడి చేసినట్లు ఆమె తెలిపారు. పంజాబ్ పై హైస్పీడ్ మిసైల్ ను పాకిస్తాన్ ప్రయోగించినట్లు కల్నల్ సోఫియా వెల్లడించారు. పాకిస్తాన్ తమ సైనిక బలగాలను బోర్డర్ దిశగా కదిలిస్తుందని ఆమె పేర్కొన్నారు. పశ్చిమ బోర్డర్ లో ఉన్న భారతీయ సైనిక కేంద్రాలపై డ్రోన్లు, లాంగ్ రేంజ్ వెపన్స్, అమ్యునిషన్స్, జెట్స్ ను పాక్ వినియోగిస్తుందని ఖురేషి చెప్పారు. తెల్లవారుజామున 1.40 నిమిషాల సమయంలో పంజాబ్ ఎయిర్ బేస్ పై పాక్ దాడి చేసిందని, ఆ దాడి కోసం హై స్పీడ్ మిసైళ్లను పాక్ వాడినట్లు సోఫియా పేర్కొన్నారు. పాకిస్తాన్ కవ్వింపులకు బదులుగా ఆ దేశ మిలిటరీ క్షేత్రాలను మాత్రమే టార్గెట్ చేసి ఇండియన్ ఆర్మీ అటాక్ చేసినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. S-400 ధ్వంసమైనట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. పాకిస్తానీ claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैप ड्रोन्स, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायुसेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయాన్ని ప్రతిపాదించారు. దేశ రక్షణలో నిమగ్నమైన భారత సైన్యానికి సంఘీభావం తెలిపే దిశగా ఆయన ఈ చొరవ తీసుకున్నారు. పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు ధైర్యంగా ఎదుర్కొంటున్న భారత సైనిక దళాలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు తమ 1 నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధి
విరాళంగా అందించాలని సూచించారు. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చర్చలు జరిపి ఆ పార్టీ తరపున విరాళంపై అధికారిక ప్రకటన చేయనున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష అని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని ఛాయాపురంలో నేడు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ దేశం ప్రస్తుతం ఒక రకమైన యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఉగ్రవాదుల దాడులతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాల్గాంలో అమాయకులైన మన వారిని ఉగ్రవాదులు దారుణంగా హతమార్చడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రపంచంలో ఎక్కడా హింసకు తావు లేదని ప్రధాని పదే పదే స్పష్టం చేస్తుంటారని గుర్తు చేశారు. పాకిస్తాన్ నిరంతరం మన దేశంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులు చేస్తుందని మండిపడ్డారు. దేశ రక్షణ కోసం ఎంతో మంది యువకులు సైన్యంలో చేరుతున్నారని, వారి త్యాగాల వల్లే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీర మరణం పొందిన తెలుగు బిడ్డ సైనికుడు మురళీ నాయక్ గురించి ప్రస్తావిస్తూ ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులతో తాను మాట్లాడి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశానని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్న మహిళ డ్రగ్స్ కు బానిసగా మారడం నగరంలో కలకలం రేపుతుంది. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన వైద్యురాలే వాటిని తీసుకోవటం విస్మయం కలిగిస్తుంది. ఒక సంవత్సరంలోనే సుమారు 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను సదరు వైద్యురాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వైద్యురాలి వ్యవహారంపై సమాచారం అందడంతో నిఘా పెట్టారు. తాజాగా 5 లక్షల విలువైన డ్రగ్స్ ను డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం షేక్పేటలోని ఏపీఏహెచ్సి కాలనీకి చెందిన మహిళా వైద్యురాలు సిటీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. డ్రగ్స్ కు బానిసైన డాక్టర్ కొన్నేళ్లుగా వాటిని వినియోగిస్తున్నారు. ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్ ను వాట్సాప్ లో సంప్రదించి 5 లక్షల విలువైన కొకైన్ కు ఆర్డర్ చేశారు. ఆన్లైన్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడంతో వాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ రామ్ ద్వారా కొకైన్ పంపించాడు. నగరానికి కొకైన్ తీసుకొచ్చిన ర్యాంపర్ ఆ ప్యాకెట్ ను డాక్టర్ కు అందిస్తుండగా పోలీసులు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. డాక్టర్ తో పాటు ర్యాంపియర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల నుంచి 53 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ, తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకైన్, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేసు చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నది. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన మురళీ నాయక్ తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేస్తూ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి మాట్లాడుతూ యుద్ధంలో మురళీ నాయక్ చూపించిన తెగువ, ఆయన త్యాగం దేశంలోని ప్రతి పౌరునికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవెల్లా అండగా ఉంటుందన్నారు. ఈ నెల 13న వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కల్లి తండాకు వెళ్లి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ఫోన్ ద్వారా మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధులు అంకంరెడ్డి నారాయణమూర్తి, పుత్త శివశంకర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, బూత్ కమిటీల కన్వీనర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మారుమూల గ్రామంలో ఒక గిరిజన బిడ్డగా, ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా విద్యాభ్యాసాన్ని ముగించుకొని ఈ దేశం కోసం పనిచేయాలా, మిలిటరీ దుస్తుల్ని ధరించాలనే ఏకైక, ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా, గుండెల నిండా కూడా దేశభక్తిని నింపుకొని అగ్నివీరులో చేరటం, ఆ చేరిన రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా తల్లిదండ్రులతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కానీ, మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కానీ ఈ దేశం కోసం నేను పనిచేస్తున్నానని భావనని ధైర్యంగా, గర్వంగా, గౌరవంగా ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటే నిజంగా ఆయన మరణించడం, వీరమరణం పొందడం
నిజంగా బాధాకరంగా, ఎందుకంటే మరణించడం అనేది బాధాకరంగా ఉన్నప్పుడు కూడా ఆయనలోని భావాలు, ఆయనలోని ఉద్దేశాలు ఇవాళ సమాజానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన జీవితాన్ని, చిన్న వయసులోనే జీవితాన్ని ఆయన మరణించినప్పుడు కూడా ఆయన కొనసాగించినటువంటి వైనాన్ని మాత్రం తప్పనిసరిగా ప్రతి యువత కూడా ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ఆయన ముందుకు సాగాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. అందరూ తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ దేశంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పేరుతో పహల్గామ్లో పర్యాటకులు చంపినటువంటి వైనంలో కానీ, ఆ తరువాత జరుగుతున్నటువంటి పోరాటంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి, ఈ దేశ రక్షణే ముఖ్యంగా భావిస్తూ ఉంది. ఈ దేశం కోసం ఎటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి. మరో పక్క రక్షణ శాఖకు సంబంధించి సైనికులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతుని ప్రకటించడమే కాకుండా వారికి మనోధైర్యాన్ని కల్పించడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. దేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా దేశం పాకిస్తాన్ చేసిన అరాచకాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా సమాధానం చెబుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి జవాబుగా భారత సైనికులు ధైర్యంతో, సాహసంతో విరోచితంగా పాకిస్తాన్లోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలు, ఉగ్రవాదుల ఇండ్లను మట్టుపెట్టారని చెప్పారు. పాకిస్తాన్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా భారత సైన్యం విరోచితంగా పోరాటం చేస్తుందని అన్నారు. భారతదేశం మీద జరిగిన ఉగ్రవాద దాడికి గాను పాకిస్తాన్ క్షమాపణ చెప్పాల్సింది పోయి మన దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌర నివాసాలపై, సైనికులకు సంబంధించిన కేంద్రాలపై దాడులు చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా పోరాటం చేస్తున్న భారత సైనికులకు ఆత్మస్థైర్యం, శక్తి, విజయం కలగాలని బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భారతదేశానికి మద్దతుగా భక్తులు నినాదాలు చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమాన్ కి, జై భవానీ, జై శివాజీ నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. దేశ భద్రత కోసం పోరాడుతున్న యోధుల రక్షణకు అమ్మవారి ఆశీర్వాదం కలగాలని కిషన్ రెడ్డి వేడుకున్నారు. సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకునే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, వందే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి అత్యంత కిరాతకంగా ఆధునికమైనటువంటి ఆయుధాలతో కాల్చి చంపారో మనకందరికీ తెలుసు. గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని, మన దేశం యొక్క సమగ్రతను, సమైక్యతను దెబ్బతీయాలని, దేశం యొక్క జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలని అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది. అనేక యుద్ధాలు చేయడం జరిగింది. వేలాది మంది భారత సైనికులను, భారత సిటిజన్స్ ను కూడా ఏ రకంగా కిరాతకంగా హత్య చేసిందో మనకు తెలుసు. మన హైదరాబాద్ నగరంలో కూడా, మన సచివాలయం ఎదురుగా లుంబిని పార్కులో, కోటిలో గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో, సాయిబాబా టెంపుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏ రకంగా మరి ఆ రోజు అనేక వందల మందిని పొట్టన పెట్టుకున్నారో మనకు తెలుసు. ఇది ఒక హైదరాబాద్ నగరమే కాదు, భారతదేశంలోని ఏ నగరానికి వెళ్ళినా పాకిస్తాన్ ఉగ్రవాద హత్యాకాండ ఏ రకంగా మన మీద జరిగిందో మనం తెలుసు. మనమందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ వాళ్ళు చంపేవాళ్ళు, మనము చచ్చేవాళ్ళం అనే విధంగా మనము పాకిస్తాన్ చేస్తున్నటువంటి అనేక రకాల అరాచకాలకు, హత్యాకాండకు మనం బలయ్యాము.
కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యము ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకు జవాబుగా మరి ఏ రకంగా 9 ప్రాంతాలలో వెళ్ళి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణా కేంద్రాలను, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను ఏ రకంగా మట్టు పెట్టామో మరి విరోచితమైనటువంటి మన సైనికులు ధైర్యంతో, సాహసంతో ఏ రకంగా పోరాటం చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పాకిస్తాన్ భారతదేశం మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి, లొంగిపోవాల్సింది పోయి, ఈరోజు మన దేశంలోని అనేక ప్రాంతాలలో సివిలియన్స్ ఉండేటువంటి, పౌరులు ఉండేటువంటి పౌర నివాసాల మీద దాడులు చేస్తూ ఉంది. సైనికులకు సంబంధించినటువంటి కేంద్రాల మీద దాడులు చేస్తూ ఉంది. అమాయకులైనటువంటి ప్రజలను మరి ఏ రకంగా కాల్చి చంపుతుందో మనం చూసాం. అందుకే ఈరోజు మన సైనికులు పాకిస్తాన్కి అనేక ప్రాంతాలలో బుద్ధి చెప్తా ఉన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-27 సైకిల్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ను భారత్ లోనే పరిశీలిస్తున్నది. WTC తొలి ఎడిషన్ ఫైనల్ 2021లో సౌతాంప్టన్ లో, రెండో ఎడిషన్ ఫైనల్ 2023లో ఓవల్ లో జరిగింది. 2025 ప్రపంచం టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఈ ఏడాది వచ్చే నెల లార్డ్స్ లో జరగనున్నది. గత నెలలో జింబాబ్వేలో జరిగిన ICC చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో IPL చైర్మన్ అరుణ్ ధుమాల్ BCCI తరపున పాల్గొన్నారు. భారతదేశం రాబోయే WTC ఫైనల్ కు చేరుకుంటే అభిమానులకు గొప్ప అవకాశం అవుతుందని, కానీ భారత్ ఫైనల్ ఆడకపోయినా చాలా మంది ఇతర 2 అగ్ర జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై ఆసక్తి చూపుతున్నారని భావిస్తున్నారు. భారత్ ఇప్పటి వరకు 2 సార్లు WTC ఫైనల్ కు చేరింది. 2021లో న్యూజిలాండ్ చేతిలో, 2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. భారత జట్టు ఎడిషన్ లో 2025 సైకిల్ ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. ఇదిలా ఉండగా స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఓటమి తర్వాత ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసు నుంచి టీమిండియా నిష్క్రమించింది. ఇదిలా ఉండగా ఇటీవల భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ల నుంచి రిటైర్ అయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా కొత్త కెప్టెన్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సీజన్ లోకి ప్రవేశించనుంది. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ప్రస్తుతం కెప్టెన్ సిరీస్ లో ముందున్నారు. భారత జట్టు ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్ ను మొదలు పెడుతుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20 నుంచి లీడ్స్ లో జరుగుతుంది. భారత్ చివరిసారిగా 2021-22లో ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఆ సమయంలో జట్టు విరాట్ కోహ్లీ నాయకత్వంలో టెస్టులు ఆడింది. ఈ సిరీస్ లో 5వ టెస్టుకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక ఈ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుంది. పోటాపోటీగా 2 దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. యుద్ధ ప్రభావం ఇప్పటికైతే సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. లోపల ఉన్న ప్రజలు కొంచెం టెన్షన్ లో ఉన్న వివాహాది ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు బంగారం కొనాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ఇప్పుడు తగ్గింది. పసిడి ప్రియులకు ఊరటనిస్తుంది. నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 98,350 దగ్గర ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,150 దగ్గర ట్రేడ్ అయింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 73,760 దగ్గర ట్రేడ్ అయింది. ఇక ఈ రోజు 24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు 98,340 దగ్గర ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,140. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 73,750 దగ్గర ట్రేడ్ అవుతుంది. బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతిరోజు తగ్గుతూనే ఉన్నాయి. రోజుకు ఎంత లేదన్నా కేజీపై 10 రూపాయలు తగ్గుతుంది. నిన్న 100 గ్రాముల వెండి ధర 11,100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,11,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములపై 10 రూపాయలు కేజీపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 11,090 దగ్గర ట్రేడ్ అవుతుంది. కేజీ వెండి ధర 1,10,900 దగ్గర ట్రేడ్ అవుతుంది.
ప్రస్తుత భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ భారత సైనిక దళాలకు తమ మద్దతును ప్రకటించారు. తమ నిర్మాణ సంస్థ ద్వారా ఇటీవల విడుదలైన సింగిల్ చిత్రం ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సైనికుల సంక్షేమానికి విరాళంగా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ లో సింగిల్ సినిమా సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ ఈ ప్రకటన చేశారు. దేశ సరిహద్దుల్లో సైనికులు అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ కోసం పోరాడుతున్న సమయంలో తాము సినిమా విజయోత్సవ సంబరాలు చేసుకోవడం సముచితం కాదని భావించినట్లు ఆయన తెలిపారు. కేవలం సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ దేశం కోసం మన సైనికులు పోరాడుతుంటే మేమిక్కడ వేడుకలు చేసుకోవడం సరికాదనిపించింది. వాస్తవానికి ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తక ముందే మా సినిమా విడుదల తేదీని ఖరారు చేశాం. తర్వాత సినిమా విడుదలను వాయిదా వేయాలా వద్దా అనే అంశంపై కూడా చర్చించాం. అయితే ఒక సినిమా నిర్మాణం వెనుక వందలాది మంది సాంకేతిక నిపుణులు కార్మికుల శ్రమ ఉంటుంది. అలాగే థియేటర్ల మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తుంటాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎవరు తప్పుగా అర్థం చేసుకోరనే నమ్మకంతోనే సినిమాను విడుదల చేశామని వివరించారు. ఒక మిక్స్డ్ ఫీలింగ్ తోటి ఇక్కడికి వచ్చాం. సినిమా విడుదలైన సందర్భంగా మేము చాలా ఉత్సాహంగా రావాలనుకున్నది వెనకాల ఎక్కడో మన దేశం గురించి మన సైనికులంతా అక్కడ పోరాడుతుంటే మనం దీన్ని సెలబ్రేషన్గా చేయకూడదు, కేవలం ప్రేక్షకులకి కృతజ్ఞత చెప్పేలాగా ఒకటి పెట్టుకున్నాము అని అనుకుని కేవలం మా సపోర్టు ఈ సందర్భంగా సైనికులకి దేశం గురించి పోరాడే వారికి మేము కేవలం ఇక్కడి నుంచి మద్దతు కాకుండా ఈ సినిమా నుంచి వచ్చిన కలెక్షన్స్లో కొంత భాగం మేము మన పోరాడే సైనికులకి రక్షకులకి ఇస్తామని చెప్పి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాకిస్తాన్ వాదనలు ఖండించిన భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి భారత్ ఎప్పుడు సైనిక ఘర్షణను కోరుకోలేదని వెల్లడి. భారత్ పాక్ ఉద్రిక్తతలు బ్యాంకులకు నిర్మలా సీతారామన్ సూచన కస్టమర్లకు ఇబ్బందులు కలగకుండా సేవలందించాలని ఆదేశం. పాకిస్తాన్ చర్యలకు తగిన రీతిలో భారత్ స్పందిస్తుంది స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి మిస్రీ. సైన్యం కోసం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం. జాతీయ రక్షణ నిధికి నెల వేతనం విరాళంగా ఇవ్వాలని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రతిపాదన. ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశానికి భద్రత అన్న చంద్రబాబు. ఉగ్రదాడులతో దేశం దిగ్భ్రాంతికి గురైందన్న సీఎం. హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ డాక్టర్. ఏడాదిలో 70 లక్షల డ్రగ్స్ కొనుగోలు చేసిన డాక్టర్ నమ్రత. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమర జవాన్ మురళీ నాయక్ కి ఘన నివాళి. నెల 13న మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్. బషీర్బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు. భారత సైనికులకు ఆత్మస్థైర్యం, శక్తి, విజయం కలగాలని మొక్కుకున్న కేంద్ర మంత్రి. భారత్ లో 2027 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పరిశీలిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధరలు. ఇండియన్ ఆర్మీకి విరాళం ప్రకటించిన నిర్మాత అల్లు అరవింద్. సింగిల్ సినిమా కలెక్షన్ల నుంచి కొంత భాగం అందజేస్తామని వెల్లడి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.